టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. కేసీఆర్ అనేటటువంటి నాయకుడు లేకపోతే అసలు వాళ్ళకి తెలంగాణనే లేదు. కాబట్టి మా పార్టీకి మా నాయకుడికి వేరే పార్టీకి వేరే నాయకుడికి అసలు పోలిక లేదు, పొంతనే లేదు. తెచ్చుకున్న పార్టీగా తెలంగాణ 14 ఏళ్ల పోరాటంతో 6.5-7 సంవత్సరాలుగా గొప్పగా పనిచేసుకుంటూ మంచిగా ముందుకు పోతున్నటువంటి పార్టీ. వాళ్ళు మాకున్నటువంటి బాధ్యత వేరే పార్టీలకు ఉన్నది, మాకున్నటువంటి చిత్తశుద్ధి వేరే వాళ్ళకు ఉన్నది, మాకున్నటువంటి అన్నింటినీ త్యాగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి మా కమిట్మెంట్, ఆ స్ఫూర్తి వేరే వాళ్ళకు ఉండదు, వేరే వాళ్ళతో కాదు. పట్టుకొని కరీంనగర్ సభకు పోయిన నువ్వు, చంద్రబాబు నాయుడు చెప్పులు మోసి చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసిన నువ్వు మా తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ పార్టీ గురించి మాట్లాడతావు, అభివృద్ధి గురించి మాట్లాడతావు. కొడంగల్లో ఏం చేసినావు? ఏమైనా చేసినావు? కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ ప్రజలు మోసం చేస్తే 2018లో నీకు కర్రు కాల్చి వాత పెట్టారు. కొడంగల్ ప్రజలు చిత్తుగా నేను ఓడగొట్టి అక్కడికి వెళ్ళి మా పట్టణం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేకి గెలిపించినాను. నా రాజకీయ జీవితంలో నేను ఒక్కసారి కూడా ఓడిపోలేదు రేవంత్ రెడ్డి. నువ్వు గెలిచిన ప్రతిసారి ప్రజల్ని మోసం చేసుడే, మాయ మాటలు చెప్పుడే, లంగ ముచ్చట్లు ఎప్పుడే, బటంగి ముచ్చట్లు ఎప్పుడే, బఠానీ ముచ్చట్లు ఎప్పుడే, కాయగూరల ముచ్చట్లు ఎప్పుడే, తిమ్మిని బమ్మిని చేసే ముచ్చట్లు ఎప్పుడే. కాబట్టి ప్రజలు నీకు కొడంగల్లా కర్రు కాల్చి వాత పెట్టి నిన్ను ఓడగొట్టిరు. కొడంగల్లో అంతే నేను ప్రజలు వచ్చిన మల్కాజ్గిరిలో పడ్డారు. మళ్ళీ మల్కాజ్గిరిలో తంతారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న వరదలు వచ్చినాయి నీ నియోజకవర్గంలో, ఒక్కనాడన్నా వెళ్ళినావా బయటకు? నీకు ప్రజల మీద ప్రేమ ఉన్నది, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నది. ఎంతసేపు నీకు పదవులు కావాలి, అధికారం కావాలి, ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పెద్దోళ్ళ మీద మాట్లాడుకుంటా. పెద్దోళ్ళ మీద మాట్లాడితే 4 డబ్బా ఛానళ్ళు చూపిస్తాయి, 4 డబ్బాలు రాస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇట్లనే పిచ్చిగా మాట్లాడితే మళ్ళా నువ్వు జైల్లో చెప్పకూడదు, తినడు గ్యారంటీ. రేవంత్ రెడ్డి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. తెలంగాణ కోసం మా నాయకుడు చావు నోట్లో తలబెట్టాడు కేసీఆర్ గారు. చావు కోరుకుంటారా? సన్నాసి మనిషిగా నువ్వు. ఎదుటి మనిషి చనిపోతే బాధపడతాం, ఎదుటి మనిషి కాలికి దెబ్బ తగిలితే బాధపడతాం, ఎదుటి మనిషికి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటే బాధపడతాం. కేసీఆర్ పదవులు ఎడమకాల చెప్పులతో సమానంగా వదిలేసి డిప్యూటీ స్పీకర్ పదవి కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, రాష్ట్రంలో మంత్రి పదవులు కానీ, కేంద్రంలో మంత్రి ఎడమకాల చెప్పు లెక్క వదిలేసి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినాడు. ఏడవనుకున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసుకుంటూ బతుకుతున్నావు అని అన్నావు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు, నువ్వు ఏడున్నావు రేవంత్ రెడ్డి? చంద్రబాబు నాయుడుకు చెక్క బదిలీ చేసుకుంటూ బతుకుతున్నావు. చంద్రబాబు నాయుడిని చెంచగిరి చేసుకుంటా ఆంధ్ర పెట్టుబడిదారుల దిక్కు, ఆంధ్ర నాయకుల దిక్కు, వాళ్ళకి తొత్తుగా మరి బతుకుతున్నావు అన్న. కేసీఆర్ గారిని పట్టుకుని ఎట్లా పడుతుంది? మంచిగా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, సంస్కారం ఉందా? నువ్వు కూడా కేసీఆర్, అసలు కేసీఆర్ పేరెత్తే అర్హతనే లేదు. అసలు కేసీఆర్ గారు బాలకృష్ణ పేరెత్తే అర్హతనే నీకు లేదు. నేను దెబ్బలు తిన్నాడు, జైళ్ళలోకి పోయినాడు, నేను పోరాటం చేసినాడు ఉద్యమంలో. చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటూ బతుకుతున్నావు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నావు నువ్వు. ఆర్టీఐ యాక్ట్ల కింద పిటిషన్లు వాణి చేసుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతున్నావు నువ్వు. ఆ రోజు 4 పైసలు సంపాదించుకుంటా, వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ బతుకున్నావు. ఆ రోజు నేను ఉద్యమం చేస్తున్నాడు. బాలకృష్ణ బాగా అది చేస్తాడు, ఇది చేస్తాడు. బాలకృష్ణ నీ బట్టలు కూడా నా బట్టలు కూడా వేస్తున్నాడు. తిక్క కొడితే చింత చెట్టుకు ఎలాడదీసి నీ అంగీ లావులో తొండలు ఇట్స పెడతారు. మామూలు నేను ఒక మాట ఒక పిలిపిస్తే బిడ్డ ఏమనుకుంటున్నావు? బాలకృష్ణ అంటే నల్లగొండ జిల్లా బిడ్డలు చాలా చైతన్యవంతులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా మాట్లాడతలేదు, క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మాది, ఇంకా 3 సంవత్సరాలు మేము ఉంటాం. ఇన్నేళ్లలో మేము ఇంత అభివృద్ధి చేసినాం, రేపు ఇంకా అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి అని చెప్తా ఉన్నాం. నోముల నరసింహయ్య గారికి మీరు 2018లో 5 సంవత్సరాల కోసం ఓట్లు వేసినారు. 2 సంవత్సరాలకే వారు అకాల మరణం చెందినారు. ఇంకా 3 సంవత్సరాల సమయం మాదే. ఆ సమయాన్ని మా పార్టీకి ఇవ్వమంటున్నాం, నోముల నరసింహయ్య గారి కొడుకుకి ఇవ్వమంటున్నాం, కేసీఆర్ సర్కార్కి ఇవ్వమంటున్నాం, కారు గుర్తుకోట్లు ఇవ్వమంటున్నాం. ఈ అవుట్డేటెడ్ కాంగ్రెస్ పార్టీకి కానీ, చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి భవిష్యత్తే లేదు అనేటటువంటి విషయం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రధానికానికి అర్థమైపోయినటువంటి తరుణంలో దాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఈ 6.5-7 సంవత్సరాల్లో మేము చేసినాం. భవిష్యత్తులో ఇంకా మీరు ఆశీర్వదించి సార్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా మేము పనిచేస్తాం.
ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బలిదానాన్ని గుర్తు చేసుకొని కేసీఆర్ కు బుద్ధి చెప్తామా లేదా సన్నాసులు వచ్చి ఇచ్చే పైసలకు అమ్ముడు పోదామా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ ఓటేస్తే అమ్ముడు పోయిన వాళ్ళే అవుతారు, మానం అమ్ముకున్నాడైతాడు, అభిమానం అమ్ముకున్నాడైతాడు తప్ప టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి కోసం పట్టం కట్టినోడు కాడు. ఇవాళ జానారెడ్డి గారి గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం ఉంది. జానారెడ్డి గారు చూడని పదవులు కాదు. ఒకసారి సమితి ప్రెసిడెంట్, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు మంత్రిగా, 30 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అన్ని పదవులు చూసిండు. సోనియా గాంధీ ముఖ్యమంత్రి కుర్చీస్తంటేనే వద్దన్నాడు జానారెడ్డి. నాకు ముఖ్యమంత్రి వద్దు, చచ్చిపోతున్న అమరవీరులైతున్న నా తెలంగాణ బిడ్డల కోసం నాకు తెలంగాణ కావాలని సోనియా గాంధీకి చెప్పిన గొప్ప త్యాగం చేసిన నాయకుడు మీ అభిమాన నాయకుడు. ఇవాళ రోజు మన దగ్గర ఉన్నాడు కాబట్టి జానారెడ్డి గారి విలువ మనకు తెలియకపోవచ్చు. ఇవాళ తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూరు పల్లెల్లో, దళిత వాడల్లో ఒక్కసారి పోయి మీరు చెప్పండి మా నాయకుడు జానారెడ్డి అని. మిమ్మల్ని కూర్చోబెట్టి ఛాయ్ మంచి నీళ్ళు ఇస్తారా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ మంచి అంటే వీడు లంగోడో, దొంగోడో, చెప్పులు ఎత్తుకపోనికి వచ్చాడో, కోడి పిల్లని ఎత్తుకపోనికి వచ్చాడో, ఇంటి ముందర ఆడేసిన బట్టలు దొంగతనం చెప్తాడో, ఈ దొంగల కొడుకులను రానియొద్దని దొంగలను చూసినట్టే చూస్తారు తప్ప టీఆర్ఎస్ వాడు అంటే ఎవరన్నా నమ్ముతాడా టీఆర్ఎస్ అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈయన తిరుగుతున్న పార్కసుమను సూటిగా అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు జానారెడ్డి గారు నీళ్లు ఇచ్చిండు, 35,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, 1000 కిలోమీటర్లు దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే రోడ్లను వేసిండు. ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకునేటోళ్లకు ఊర్లలో బడులు కట్టిండు, గుడి కట్టించిండు, నీళ్ళ ట్యాంకులు కట్టించిండు, ఊరికి రోడ్డు వేపించిండు, గ్రామాలలో తిరుగుతుంటే సీసీ రోడ్డు. అంతెందుకు ఆ సన్నాసోడు వచ్చిన కారు ఏ రోడ్డు మీద అయితే వచ్చిందో ఆ రోడ్డు కూడా జానారెడ్డి వేపించింది. చర్చకు నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నాగార్జున సాగర్ కట్ట మీద చర్చ చేయటం బిడ్డ, జానారెడ్డి గారి గురించి మాట్లాడేటంతో కూడా అయినవా? ఈయన కాదు, నీ నియోజకవర్గం వస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవా, దళితులకు భూములు ఇచ్చినవా, పింఛన్లు ఇచ్చినవా, పిల్లలకు నౌకర్లు ఇచ్చినవా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా, 100 పడకల ఆసుపత్రి కట్టించినవా, 1,00,000 ఎకరాల నీళ్లు ఇచ్చినవా, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేపించినవా? నీ నియోజకవర్గంలో చౌరాస్తాలు నిలబెట్టి అంగిలాగి ఇప్పదీసుకోవటం బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. జానారెడ్డి పెద్ద మనిషి ఏమన్నా అంటే నన్ను ఎవడు అనేటోడు లేడని. జానారెడ్డి కుటుంబంలో జానారెడ్డికి 2 కాదు కొడుకులు, రఘువీర్ జయవీర్ కాదు, పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి ఉన్నారు బిడ్డ. నేను జానారెడ్డి గారికి మిత్రుడిని కాదు, జానారెడ్డి కుటుంబంలో పెద్ద కొడుకును. నా బాధ్యత జానారెడ్డి గారిని గెలిపించాల్సిన మనందరి బాధ్యత. మనం భుజాల మీద మోసి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత. ముఖ్యమంత్రి పదవినే కాదని తెలంగాణ తీసుకొచ్చిన జానారెడ్డి సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులు రాజీనామా చేస్తుంటే దిక్కులోని కేసీఆర్ జానారెడ్డి గారి ఇంటికి వచ్చి కడుపులో తరకాయ పెట్టినప్పుడు, కాలు గడ్డం పెట్టినప్పుడు జానారెడ్డి ఎవరో నీకు తెలియదా కేసీఆర్? ఇవాళ నీకు అంత బలుపు కండ కావడమా? జానారెడ్డి గారిని ఈ సన్నాసులను పంపించి తిట్టిపిస్తావా? నీకెంత ధైర్యం అని నేను అడుగుతున్న కేసీఆర్. ఇవాళ నువ్వు ఎవరిని తోలుతావు తోలు బిడ్డ, అందరినీ తోలిసే బాధ్యత మా యువకులకు, ఇక్కడ ఉన్న యువకులకు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్న యువకులకు నేను ఒకటే విజ్ఞప్తి, ఈ ఉత్సాహం 17 తారీఖు వరకు నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. ప్రతి గల్లీలో పుష్పల సంఘం పెట్టండి, రాత్రి మగళ్ళు కాపలా కాగండి. 40 ఏళ్ల నుంచి మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టుకొని, మీరు భుజాల మీద మోసి, మీ రక్తాన్ని చెమటగా మార్చి జానారెడ్డి గారిని పల్లకిలో మోసింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కైండు జానారెడ్డి. అలాంటి జానారెడ్డి ఇవాళ ఎన్నికలలో నిలబడ్డాడంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఫోన్ చేసి, ఆనాడు జానారెడ్డి నీ మాట మీద నేను తెలంగాణ ఇచ్చిన, ఇవాళ ఈ తెలంగాణ దిక్కులేని పెద్ద దిక్కులేని తెలంగాణ అయింది కాబట్టి తెలంగాణకు పెద్ద దిక్కుగా నువ్వు ఉండాలి, నువ్వు ఎన్నికలలో పోటీ చెయ్యాలని శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్తే ఆమె మీద ఉండే గౌరవం కొద్దీ ఇవాళ జానారెడ్డి గారి ఎన్నికలలో నిలబడ్డా. ఈ ఎన్నికలలో
ఆయనకు అదనంగా వచ్చేదేం లేదు, ఓడిపోతే పోయేది కూడా లేదు. కానీ జానారెడ్డి గారు ఒకవేళ అనుకోకుంటే ఏదైనా తప్పిదం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగితే ఈ తెలంగాణ సమాజానికి మొత్తానికి నష్టం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ జరగదు. ఇవాళ ఏ ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందో, దళితుల 3 ఎకరాల భూమి ఉందో, ముఖ్యంగా మా లంబాడ ఎస్టీ సోదరులకు ఇవ్వాల్సిన 12% ఇవాళ నష్టపోయేది మనం. ఇవాళ మనం నష్టపోతాం. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి జానారెడ్డి గారి గెలుపు అవసరం ఉంది. నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారి గెలుపు తెలంగాణ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. ఈ రోజు అభివృద్ధి పదం వైపు నడవాలంటే జానారెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ కరోనా వచ్చి తగ్గి ఆరోగ్యం బాగాలేకుండా నేను ఎందుకు ఇక్కడికి వచ్చినా అంటే మీ దుఃఖాన్ని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే వెకిలి మాటలు ఈ సన్నాసులు చేసే ఏషాలు చూసిన తర్వాత కోపం పట్టలేక ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. ఇవాళ ఎవరికన్నా జానారెడ్డి గారు ముందర నిలబడి మాట్లాడే అర్హత ఉన్నారే? డ్రగ్స్ ఉన్నాడు ఒకడు, భూ కబ్జాలు ఉన్నాడు ఒకడు, శాండ్ స్కామ్ ఉన్నాడు ఒకడు, ల్యాండ్ స్కామ్ ఉన్నాడు ఒకడు, మైనింగ్ స్కామ్ ఉన్నాడు ఒకడు, వైన్ స్కామ్ ఉన్నాడు ఇంకొకడు. ఇవాళ జీవన్ రెడ్డిలో, భారత సుమన్లో, భాస్కర్ రావులో ఈ సన్నాసు నమ్మక ద్రోహి ఎవరన్నా ఉన్నాడంటే నల్లబోతు భాస్కర్ రావు. నమ్మి 30 ఏళ్లు ఎంబడున్నాడని నమ్మి సొంత కొడుకుకు మిర్యాలకు కూడా సీట్ అడగకుండా నమ్మిన నల్లబోతు భాస్కర్ రావుకు మిర్యాలకు కూడా టికెట్ ఇప్పించి ఇవాళ ఎమ్మెల్యే చేస్తే చెప్పరాజు కాపీలు కానోడు చెట్ల కాడ కాపలు జానారెడ్డిని ఓడగొట్టా, జానారెడ్డిని రాజకీయంగా సంపుతానికి బొడ్లో కట్టి పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా ఈ పెద్దవీర యువకులారా, పెద్దవీర మండల యువకులారా, ఇవాళ ఇట్లాంటి నమ్మకద్రోహైన నల్లబోతు భాస్కర్ బొడ్లో కట్టి పెట్టుకొని జానారెడ్డి లాంటి పెద్ద మనిషిని వెన్ను పట్టు పొడవడానికి తిరుగుతుంటే ఇక్కడ ఉన్న యువకులందరూ మౌనంగా ఉంటారా? ఇట్లాంటి నమ్మక ద్రోహులను 100 మీటర్లు గోతి తీసి పాతి పెట్టాలా లేదా మీరు ఒకసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకొకడు ఉన్నాడు సుఖేందర్ రెడ్డి అని మిత్రద్రోహి. టికెట్ లేక ఏం చేయాలో తెలియక హైదరాబాద్ చౌరస్తాలో ఉంటే సొంతవాడు దగ్గరవాడు ప్రజలలో ఉండేటోడని పిలిచి భుజం మీద చేసి రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకుపోయి 2009లో ఎంపీ టికెట్ ఇప్పించింది జానారెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ కౌన్సిల్ చైర్మన్ గా ఉండి రాజకీయాలు మాట్లాడు, పత్రికలలో ప్రకటన చేయొద్దు, ప్రతిపక్షాలను విమర్శించొద్దు, నెల్లిగట్ల లిఫ్ట్ నేను తెచ్చిన అంటాడు. నీ బతుకు ఎప్పుడు అది ఏరుందో అన్నది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంత మిత్రద్రోహానికి పాల్పడే నువ్వు ఇవాళ జానారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీకున్నదా అని చెప్పి నేను సుఖేందర్ రెడ్డి అడుగుతున్నా. నీకు మనీగట్ట రాజకీయ భిక్ష పెట్టింది జానారెడ్డి. రూపాయి ఖర్చు లేకుండా 2009లో 2014లో నల్గొండ జిల్లా ఎంపీని చేసింది జానారెడ్డి. ఆ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ అమ్ముడుపోయిన సన్నాసి నువ్వు జానారెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకు స్థాయి ఉన్నా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.